హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టోరీ చాలా బాగుంటుంది. ఈ స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మాది సిరిపురం అనే ఒక చిన్న గ్రామం. మా గ్రామంలో ఏది జరిగినా ప్రతి ఒక్కరికి ఇట్లే తెలిసిపోతుంది. మా గ్రామంలో ఏ చిన్న తప్పు చేసినా జనాలు సహించరు, మంచి చేసినా ఓర్వలేక ఉండరు. మా ఊరిలో ప్రియాంక పెద్ద అందగత్తే, దానికి కొద్దిగా బల్పు కూడా ఎక్కువే. ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలియదు అనుకుంటుంది, కానీ వాళ్ళ నాన్నకి అన్నీ తెలుసు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? తల్లి లేని పిల్లని గారభంగా పెంచి, అదేమో ఎవరన్నా దాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే చాలు వాడికి సర్వం అప్పచెప్తుంది. ఇలా అయితే లాభం లేదు అనుకున్న ప్రియాంక వాళ్ళ నాన్న గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు పెళ్లి చేశాడు. ఇందిరాదేవి ప్రియ అత్తగారు. ప్రియ కన్నా అందంగా ఉంటుంది. సంవత్సర క్రితం ఇందిర భర్త చనిపోయాడు. ఇందిరాదేవికి ఒక్కడే కొడుకు, ఒట్టి ఎర్రోడు. భర్త చనిపోయిన ఇందిర కోరికలు ఇంకా చావలేదు. మొగుడు ఉన్న ప్రియాంకకు కోరికలు తీరడం లేదు. అలా అని ప్రియాంక భర్త అటు ఇటు కాదు, కానీ ప్రియాంకకి నచ్చిన విధంగా చెయ్యడు. ప్రియాంకకి నచ్చదు, ఏదో కావాలి, ఇంకేదో కావాలి. ఇద్దరూ సుఖం కోసం తప్పిస్తున్న సమయంలో సంక్రాంతికి కూతుర్ని అల్లుని తీసుకెళ్దామని సుందరం ఇందిరా ఇంటికి వచ్చాడు. తను ఇంటికి రాగానే చెల్లమ్మ చెల్లమ్మ అనుకుంటూ వచ్చి గడియ పెట్టి ఉన్న తలుపు తీసి ఒక్కసారిగా ఇందిరాని చూసి సాకైపోయాడు సుందరం. అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకొని అద్దం ముందు నిలబడి చూసుకుంటూ మురిసిపోతూ ఉంది ఇందిరాని. అలా చూసేసరికి సుందరం నరనరాల్లో కరెంటు షాక్ కొట్టినట్లు అయింది. ఆ సౌందర్యాన్ని చూసి కాసేపటి వరకు తేరుకొని సుందరం ఇంకొద్దిసేపటికి తేరుకొని, వద్దు ఇది తప్పు అని అనుకొని, అసలు నా మాటలు విందా లేదా, నేను ఇక్కడ ఉన్నానని అనుకుంటుందా అని ఒక్కసారి దగ్గినట్లు నటించారు సుందరం. అప్పుడు కానీ తేరుకోలేదు ఇందిర. అన్నయ్య ఇదేనా రావడం అని గుట్లప్పగిచ్చి చూస్తున్న సుందరం కేసి అంది. అంటూ కూర్చో అన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది. ఇందిర లోపలికి వెళ్ళగానే అల్లుడు గారు ప్రియాంక లేరా అని అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు సుందరం. ఈలోగా ఆకుపచ్చ చీర కట్టుకొని లోనే జాకెట్ వేసుకొని అప్సరసల వచ్చింది ఇందిర. సుందరానికి అసలేం అర్థం కావడం లేదు. ఏం తీసుకుంటారన్నయ్య, టీ కాపీ అని అడిగితే ఏదైనా సరే అన్నట్టు తల ఊపి పిల్లల్లేరా అని అడిగాడు. పండుగ కని మా అన్నయ్య వచ్చి తీసుకెళ్ళి, అదేంటమ్మా మొదటి పండుగ కదా, నేను తీసుకెళ్దామని వచ్చాను అని దీనంగా ముఖం పెట్టాడు సుందరం. మీకు తెలుసు కదా అన్నయ్య, మా వదినకు పిల్లలు లేరని, అందుకని తీసుకెళ్ళింది. మరి నాకు మాత్రం ఎవరున్నారు ఇందిరా, ఎలాగో వచ్చారు కదా, పండగకి ఇక్కడే ఉండండి, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి అంటూ ఒకరి బాధను ఒకరు పంచుకుంటూ మాటల్లో మునిగిపోయారు. సరే అన్నయ్య, మీరు స్నానం చేసి రండి, వంటకు సిద్ధం చేస్తాను అని వంటగదిలోకి దూరింది. సుందరం మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఇందిరాన్ని చూస్తుంటే ఎలా కంట్రోల్ చేసుకోవడం అని అర్థం కావడం లేదు. కానీ ఇందిర మాత్రం కావాలని చేస్తుంది. ప్రియాంక కూడా చెప్పింది ఇందిరకు మా నాన్న వస్తారని. అయినా బలవంతం చేసి మరీ కొడుకు కోడల్ని వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించింది. ఎలాగైనా సరే సుందరంతో ఇందిర ఆకలి తీర్చుకోవాలని ఆశతో చూస్తుంది. కానీ సుందరం చాలా సెంటిమెంట్ మనిషి. కానీ ఇందిర కవ్విస్తూ చేసే పనులకు ఏదో సాధించగలను అనే విశ్వాసం వచ్చింది. అదే టైం కోసం ఎదురు చూస్తూ కంట్రోల్ ఫ్రెష్ అప్ అవదామని సుందరం బయట ఉన్న చిన్న బాత్రూంలోకి దూరాడు. దానికి గొల్లెం కూడా లేదు. హఠాత్తుగా ఇందిర వేడి నీళ్లు లోపల పెడదామని బాత్రూమ్ తలుపులు తీసింది. అంతే, సుందరానికి ఏం చేయాలో అర్థమైంది. ఇదే మంచి అవకాశం అనుకున్న ఇందిర సుందరంని పట్టుకుంది. సుందరం మాత్రం ఏమీ ఎరగనట్టు, చిచి వదులు, ఎవరన్నా చూస్తే ఎలా అంటున్నాడు. ఎవరు రారన్నయ్య, నన్ను కాదనకు, చాలా రోజుల నుండి పస్తులతో ఉంటున్నా, నా ఆకలి నువ్వే తీర్చాలి అని దీనంగా మొహం పెట్టింది. సుందరానికి కూడా మనసులో ఉంది కాబట్టి ఇంకా 4 రోజులు ఇద్దరు కలిసి ఒకరి ఆకలి ఒకరు తీర్చుకుంటూ సుఖపడ్డారు. తెల్లవారితే ప్రియాంక వస్తుంది అనగా అక్కడి నుంచి జారుకున్నాడు సుందరం. ఇందిరాదేవి ప్రియాంక కంటికి కొత్తగా కనిపిస్తుంది. అదేంటి అత్తయ్య గారిలో ఇన్ని మార్పులు, మేము లేని సమయం చూసి ఎవరితో నన్ను కులుక్కోలేదు కదా, కొత్త పెళ్లి కూతుర్ల వయ్యారాలకు పోతుంది. అత్తయ్య మా నాన్నగారు వచ్చారా అని అమాయకంగా అడుగుతుంది ప్రియాంక. వచ్చాడమ్మా, ఎంత చెప్పినా వినకుండా అదే రోజు సాయంత్రం బయలుదేరాడు నిరాశతో. అయ్యో, మరి నేను వెళ్ళిరానా, ఒక 4 రోజులు ఉండిరానా అని అంటుంది. 2 రోజులాగవే, అందరం వెళ్దాం, మీ నాన్న ఏదో వ్రతం చేయిస్తారట మీతో. అవునా అత్తయ్య, సరే అని 2 రోజులు తర్వాత బయలుదేరారు. సుందరానికి మాత్రం చాలా భయంగా కంగారుగా ఉంది. ఎక్కడ ఇందిర అల్లరి చేస్తుందో అని అంత దేవుడు దయ అనుకున్నాడు. ఈలోగా అంత కులాసైన ప్రియాంక అల్లుడు అంటూ అలను పలకరించాడు సుందరం. కానీ ఇందిరని చూడలేదు. ఏంటన్నయ్య,
కూతురు మీదే నా ప్రేమ మా మీద లేదా? అలాంటిదేం లేదులే. నా బంగారు కొండను చూసి చాలా రోజులైంది కదా. అవునులేండి, ఎంతో ఆశతో వచ్చారు. కానీ ఏం చేయను, మా వదిన మాట కాదనలేకపోయాను. పోన్లేండి, ఇలాగైనా వచ్చారు, సంతోషం. ప్రియాంకకు ఏదో తేడాగా కనిపిస్తుంది, కానీ అంతు చిక్కడం లేదు. సుందరం మీద అలాంటి అనుమానం ఎవరికి రాదు. కానీ అత్తయ్య గుట్టురట్టు చెయ్యాలి అనుకుంది ప్రియాంక. అదే రోజున ప్రియాంకను అల్లుణ్ణి ఇద్దరిని ఊరు చూసి రండి అని పంపించాడు సుందరం. ఇందిరకు పట్టలేని ఆనందంగా ఉంది. వాళ్ళు వచ్చే వరకు తృప్తి పడచ్చు అని వాళ్ళు వెళ్ళగానే సుందరం గదిలోకి దూరింది ఇందిర. ఊహించలేదు సుందరం ఇందిరకి కోరికలు ఎక్కువని. ఇందు ఆగవే కొద్దిసేపు అంటూ ఆమెను దూరం పెట్టాడు. అమ్మ దొంగ అన్నయ్య, వాళ్ళని పంపించింది నా కోసమే కదరా. అవునే, కానీ ముందు నేను చెప్పేది పూర్తిగా వింటాను అంటే ఈరోజు నీకు చుక్కలు చూపిస్తా అంటాడు. ముందు చూపించు అన్నయ్య అని కొంటెగా అడుగుతుంది ఇందిర. సుందరం కూడా చేసేదేం లేక పని మొదలు పెట్టాడు. ఒక 15 నిమిషాల తర్వాత నీకు దండం తల్లి అంటూ ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకా నా కూతురు అల్లుడు వస్తే పరువు పోతుంది అని అన్నాడు. చీచి, నీ మగబుద్ధి పోనిచ్చావు కదరా అన్నయ్య. అది కాదు ఇందు, అర్థం చేసుకోవాలి అంటూ ఇందిరని పంపించాడు. ప్రియాంకని భర్త ఇంట్లో దింపి అతను ఏదో పని ఉందంటూ వెళ్ళాడు. ప్రియాంక మనసులో ఇంకేం పని, తాగడం, చిచి, ఇలాంటి మొగుడిని కట్టబెట్టాడు మా నాన్న అని మనసులో తిట్టుకొని లోపలికి వచ్చింది ప్రియాంక. ఇందిర అలసిపోయి పడుకుంది. అత్త ఏంటి ఇలా పడుకుంది? ఈ సమయంలో ఎప్పుడు పడుకోదు కదా. నాన్న ఎక్కడ? అసలు ముందు నాన్నగదిలో చూద్దామని వెళ్ళింది. ఉరకపెట్టి నిద్రపోతున్నాడు సుందరం. ఇప్పుడు అనుమానం ఇంకా ఎక్కువైంది. కొంపదీసి ఇప్పటి వరకు ఇద్దరు ఎంజాయ్ చేసి అలసిపోయారా? అలా ఉండదు. మరి ఇద్దరు ఏంటి ఇలా పడుకున్నారు మైకం లేకుండా అనుకొని నానా నానా అంటూ పిలిచి ఆ తర్వాత సుందరం ఏమీ ఎరగనట్లేచి కూతురుతో మాట్లాడి ఆనందంగా 4 రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ప్రియాంకకి అనుమానమున్నా ఏం చేయలేని పరిస్థితి. కానీ సుందరం ఇందిర మాత్రం వాళ్ళ పనిని మాత్రం ఆపలేదు. ఊర్లు దగ్గరే కాబట్టి ఊరు బయట ఇద్దరు కలుసుకొని వాళ్ళ పని ముగించుకునేవారు. అలా వాళ్ళు చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రియాంక కూడా తన భర్తని తన దారిలోకి తెచ్చుకొని చాలా ఆనందంగా ఉంటుంది. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో చూసి వెళ్ళిపోవడం కాదండి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.